పార్టీ గెలవలేదని ఎవరూ అధైర్యపడవద్దని, కారు సర్వీసింగ్ కు మాత్రమే పోయిందని చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్. జెట్ స్పీడ్ తో కారు దూసుకెళ్లడం ఖాయమన్నారు. చేవెళ్ల సభలో మాట్లాడిన కేటీఆర్, రాష్ట్రంలో 119 సీట్లలో 39 ఎమ్మెల్యేలతో బలమైన ప్రతిపక్షంగా ఉన్నామన్నారు. 14 స్థానాల్లో 5,000 ఓట్లతో మాత్రమే ఓటమి పాలైనామని, అందులో సగం గెలిచినా హంగ్ వచ్చేదన్నారు కేటీఆర్. మార్పు ఏమైందో తెలుస్తాంది, బాధపడుతున్నారు. ఎందుకు మరి మా కేసీఆర్ ఉన్నప్పుడు సరిగ్గా వారం 10 రోజులల్లా 7,500 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాలలో ఫోన్లు టింగు 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 అనుకుంటే మంచిగా వారం 10 రోజుల్లో పడుతుండే. ఎందుకు? కేసీఆర్ కు ఒక ప్రణాళిక ఉండే, ఒక పద్ధతి ఉండే, ఒక వ్యూహం ఉండే. ఏదైనా పని చేస్తే దాని మీద కమిట్మెంట్ ఉండే. నిన్న వైరు ఒక సమావేశానికి కాంట్రాక్టర్ల బిల్లులు ఇస్తామని మాట్లాడుతారు. కాంట్రాక్టర్లతో మీటింగ్లు పెడతారు, రైతులకు మాత్రం మీటింగ్ లేదు, సమాచారం లేదు. రైతు బంధు ఎప్పుడు పెడుతుందా అంటే, ఎప్పుడు పడుతుందా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు, రైతు బంధు పడలేదు అన్న వాళ్ళు చెప్పు తీసుకొట్టుకుని అంటున్నారు. రైతు బంధు ఎప్పుడు పడుతుంది రాయి అంటే దానికి చెప్పు తీసుకొడతాం. నేను అడుగుతా ఉన్నా, మరి చెప్పు తీసుకొట్టమంటున్నారు కదా వెంకటరెడ్డి గారు, మరి మీరు దావోస్ పోయి పచ్చి అబద్ధాలు చెప్పినందుకు మీ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ముఖ్యమంత్రి అడవై రైతు భరోసా చాలు చేసిన నేను అని చెప్తున్నాడు. దావోస్ పోయి అక్కడ సదస్సులో ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఇంకేదో మశానం డిక్లరేషన్, ఏది పడతా చెప్పింది. అన్ని చెప్తే అన్ని కూడితే నేనే 420 హామీలు 420 హామీలు ఎట్లా అమలు చేస్తారు, ఎప్పటి లోపల అమలు చేస్తారు? అమలు చేయకపోతే ఇచ్చి పెట్టాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బట్టలిప్పి చేవెళ్ళ చౌరస్తాలో నిలబెడతాం. కాంగ్రెస్ పార్టీని చేద్దాం. నాకు ఇంకో పని లేదు. నాకు ఇదివరకంటే మంత్రి పదవి ఉండే, వాళ్ళని కలిసి వీళ్ళని కలిసి ఉండే. ఇప్పుడు ఏ పని లేదు. నేను చేవెళ్ళలో ఉండే మా అన్నదమ్ములకు ఒకటే మాటిస్తున్నా, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఎవడన్నా కేసు పెట్టినా బెదిరించినా హైదరాబాద్ కూతబేటి దూరంలో ఉన్నారు. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందరం వచ్చి మీ దగ్గరికి వాదిపోతాం. మీకు అండగా నిలబడతాం. భయపడకండి.